తన ఖ్యాతిని చాటేలా భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ కొనసాగుతోంది. తెలంగాణకు తొలి రోజే రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి. ఇక రెండో రోజు వివిధ అంశాలపై ప్యానెల్ డిస్కషన్స్ కొనసాగనున్నాయి. లైఫ్ సైన్సెస్, తెలంగాణ ఒలింపిక్, గోల్డ్ క్వెస్ట్, పర్యాటకం, సంస్కృతి, వారసత్వం, $3 ట్రిలియన్ ఎకానమీ దిశగా మూలధనం పెంపుపై చర్చించనున్నారు. అనంతరం అందరికీ అందుబాటులో గృహాలు, మూసి పునరుజ్జీవం, పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో రవాణాపై సెషన్స్ ఉంటాయి. మధ్యాహ్నం భారత ఫ్యూచర్ సిటీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు, పీపీపీ పెట్టుబడులపై చర్చలు జరగనున్నాయి. ఇదే వేదికపై తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేయనున్నారు. మరోవైపు గ్లోబల్ సమ్మిట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా ఆవిష్కరించనున్నారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి చారి మనకు అందిస్తారు. చారి, ఇవాళ రెండో రోజు భాగంగా గ్లోబల్ సమ్మిట్ లో ఏ అంశాలపైన చర్చించబోతున్నారు? ఓవరాల్ గా ఏ విధంగా ఉండనుంది ఇవాళ? హరీషా, గ్లోబల్ సమ్మిట్ రెండవ రోజు కొనసాగబోతుంది. ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కాబోతుంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా ఈరోజు ఇంటి నుంచి గ్లోబల్ సమ్మిట్కు చేరుకుంటారు. గ్లోబల్ సమ్మిట్కు చేరుకున్న తర్వాత ఉదయం 10 గంటలకు ఒకవైపు సెషన్స్ ప్రారంభమవుతాయి. మరొక వైపు వివిధ జిల్లాల్లో కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను వర్చువల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి నుంచి ఆవిష్కరిస్తారు. ఇక ఇదిలా ఉంటే గ్లోబల్ సమ్మిట్ నిన్న పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరిగాయి. 2,43,000 కోట్లకు సంబంధించిన ఒప్పందాలు జరిగినట్లుగా ప్రభుత్వం పేర్కొంది. మొత్తానికి వివిధ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. ఒకవైపు విద్యుత్, సోలార్ పవరు, ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు వచ్చారు. ఇక్కడ పెద్ద ఎత్తున అమెజాన్ పార్క్ ఏర్పాటు చేయడానికి కూడా ఒప్పందం జరిగింది. ఇక ఇతర ఒప్పందాలు ఏరోస్పేస్, లైఫ్ సైన్స్, మెడికల్, ఇతర విభాగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు, అటు ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపారు. ఇక మొత్తానికి ఇటు పెట్టుబడులు పెట్టడంతో పాటు ఈరోజు ఉదయం 10 గంటలకే గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కాబోతోంది. 4 హాల్స్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, 5:30 గంటల వరకు ఈ హాల్స్లలో రకరకాల అంశాలపైన సెషన్స్ కొనసాగుతాయి. అదేవిధంగా ఇప్పటి వరకు ఇక వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఆయా సెషన్స్లో పాల్గొన్న తర్వాత మరొకసారి ఒప్పందాలు కూడా చేసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ఈరోజు లైఫ్ సైన్స్, ఏరోస్పేస్, మరొక వైపు $3 ట్రిలియన్ ఎకానమీ, అదేవిధంగా మరొక వైపు భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా చర్చ జరగబోతోంది. ఈ చర్చతో పాటు ఈరోజు తెలంగాణ రైజింగ్ విజన్ 2047 అంశం పైన ప్రధానంగా ఈరోజు ప్రభుత్వం ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను విడుదల చేయబోతుంది. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఆ తర్వాత 7 గంటలకు 3,000 డ్రోన్స్తో లేజర్ షో ఉంటుంది. తెలంగాణ ఈజ్ రైజ్, కమ్ జైన్ ద రైజ్ అనే స్లోగన్తో ఈ డ్రోన్ షో ఉండబోతుంది. మొత్తానికైతే పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇది చేస్తున్నారు. తర్వాత 7:30 గంటలకు డిన్నర్తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఆ తర్వాత మొత్తంగా గ్లోబల్ సమ్మిట్ ముగియబోతుంది. మొత్తానికైతే గ్లోబల్ సమ్మిట్లో ప్రభుత్వం 1,00,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆశించింది. దానికన్నా ఎక్కువ నిన్న MOUలు జరగడంతో ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేసింది. 35 కంపెనీలు తమ ఒప్పందాలు చేసుకున్నాయి. ఇందులో చాలా ప్రముఖ కంపెనీలు కూడా ఉండడం విశేషంగా ప్రభుత్వం చెప్తోంది. మొత్తానికైతే గ్లోబల్ సమ్మిట్ ను విజయవంతం చేసి మరింత ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రభుత్వం చెప్తోంది. హరీషా, రైట్, థాంక్యూ చారి.